దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దేవుడి ఉదయకాలాన్న ఆయన చెప్తున్న మాట యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 6వ వచనం మనం చూసినట్లయితే చివరి మాటగా, యెహోవా మనందరి దోషములను ఆయన మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనుపోబడెను, దేవుని వలన బాధింపబడిన వానిగాను అంటాడు. నువ్వు నేను రక్షించబడాలి, కాపాడబడాలి, విమోచించబడాలి, విడిపించబడాలనే యేసుక్రీస్తు ఆ రోజు మౌనంగా ఉండిపోయాడు. ఎందుకని అంటే, మనిషి చేస్తున్న పాపాన్ని బట్టి మనిషి దేవుని సన్నిధికి ప్రవేశించట్లేదు, దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. కనుకనే యేసుక్రీస్తు ఈ లోకానికి, ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఆయన ఏమన్నాడు అంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఈ భూమి మీద మనం కొంతకాలం ఉండి మరణించి వెళ్ళిపోతాం. మనం చేసే పాపాన్ని బట్టి దేవుని సన్నిధికి చేరగలమా? ఒకసారి ప్రశ్నించుకుందాం. నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కనుక దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి నా పాపాలని ఆయన శరీరం మీద మోపాడు. నా పాపాలను ఆయన శరీరం మీద శిక్ష విధించాడు. ఆయన పొందిన గాయాల ద్వారా నీకు నాకు స్వస్థత కలుగుచున్నది. ఏమంటాడు ఆయన అంటే, అతను దౌర్జన్యం బలవంత పెట్టబడ్డాడు. తప్పు చేయకపోయినా దౌర్జన్యంగా దొమ్మిగా వచ్చి ఆ రోమా సైనికులు అందరూ వచ్చి పడిపోయి పిడిబుద్ధులు గుద్ది, ముఖం మీద ఉమ్ములు ఊసి, ముఖాన్ని కప్పి గుద్ది, ఇప్పుడు ప్రవచించు, నేను ఎవడ కొట్టాడు ఇప్పుడు చెప్పు, ముళ్ళ కిరీటాన్ని అల్లి తల మీద ఒత్తి రైలుతో గుచ్చి ఆయన బాధించారు. ఆయన దౌర్జన్యం నొందాడు. ఆయన ఏ పాపం చేశాడండి? ఆయన ఏ పాపం చేయలేదు. అందుకనే ఇదిగో లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల, తదరక్తం పరమాత్మైన పుణ్యయాగ బలియాగమై ఉండాలి. పరమాత్ముని రక్తం నా పాపాలని క్షమించి నిన్ను పవిత్రంగా చెయ్యాలి అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు తప్ప మరి ఇంకెవరున్నారు చెప్పండి? నిన్ను ప్రాణంగా ప్రేమించి నీకోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు కాక ఇంకెవరున్నారు చెప్పండి? నీతిమంతుడి కోసం ఒకడు ప్రాణం పెట్టుట అరుదు అని బైబిల్ చెప్తుంది. అయితే మనం ఇంకా పాపులుగా ఉండగానే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన కుమారుని అనుగ్రహించేశాడు. ప్రాణం పెట్టేంతగా నిన్ను నన్ను ప్రేమించాడు, ప్రాణం పెట్టేశాడు ఆయన. ఏమా దౌర్జన్యం నొందాడు ఆయన. అయితే ఏమంటాడంటే, బాధింపబడినను ఎన్నో బాధలు పెట్టారు. ఆ సిలువ మోయటం, ఆ సిలువకు మేకులు పెట్టి పెద్ద పెద్ద మేకులు పెట్టి చేతుల్లోనూ అరికాళ్ళలోనూ రోమా సైనికులు సుత్తులు పెట్టి కొడుతుంటే రక్తం ఏర్లై పారిపోయింది. కొరడాలతో కొడుతుంటే శరీరం అంతా కూడా దున్నబడింది. ఆయన స్వరూపమైనను సొగసైనను ఏమాత్రం లేకుండా వారు యేసుక్రీస్తుని దున్నేశారు. కారణం ఏంటి అంటే, ఆయన లోక పాపాన్ని మోసుకుని పోయే గొర్రెపిల్ల కదా, ఆ పరమాత్ముడు కదా, నా పాపాలను క్షమించడానికి వచ్చాడు కదా, బలి యాగంగా, బలి పశువుగా నీ కొరకు నా కొరకు మరణించాడు. నా స్థానంలో ఆయన మరణిస్తే మరి నువ్వేం చేయాలి? ఆయన స్థానం నువ్వు తీసుకొని పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా జీవించాలనే ఆయన కోరుకుంటున్నాడు. ఇంకేమంటాడంటే, గొర్రె ఏ విధంగా మౌనంగా ఉండిపోతుందో బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఉండిపోయాడు, నోరు తెరవలేదు. ఆయన నోరు తెరిస్తే మనకు రక్షణ లేదండి. ఆయన నోరు కానీ ఒక్కసారి తెరిచారా మనకి అమూల్యమైన రక్షణ దూరం అయిపోయింది. కనుక ఆయన ఎలా ఉన్నాడంటే మౌనంగా ఉండిపోయాడు. ఆ శిక్షను భరించి వేదన అంతా తనలోనే దాచుకొని నీకు నాకు రక్షణ ఇస్తే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం ఎలా తప్పించుకుంటాం? దేవుడు ఉచితంగా మనకి
క్షమాపణ అనుగ్రహించాడు. ఎందుకని మనం పొందుకోకూడదు? ఆ రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే నువ్వు నేను కూడా ఎక్కడికి వెళ్తాం? ఆ రోజు ధనవంతుడు వేదన పడిపోతూ ఒక మాట అంటాడు, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి ఇక్కడి నుంచి ఎవరైనా చెప్తే వాళ్ళు వింటారు, నో ఛాన్స్. కానీ అప్పటికే సమయం అయిపోయింది. నేడు అనే సమయం ఉండగానే నువ్వు నేను కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఉచితంగా ఇచ్చే పాపక్షమాపణ పొందుకొని ఆయన మార్గంలో నడిస్తేనే రక్షణ. అందుకని నువ్వేమీ చేయక్కర్లేదు. అమ్మా, చెల్లి, సహోదరుడా, సహోదరి, తండ్రి, మనం చేయాల్సింది ఒకటే, హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించుకొని యేసుక్రీస్తుని అడిగినట్లయితే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఎందుకని ఆయన మనం వేడుకొనకూడదు? ఎందుకని ఆయన అర్థించకూడదు? ఎందుకని మనం అర్థిస్తే ఆయన నిన్ను నన్ను క్షమించి తన కుమార్తెగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదయకాలన్నా ఈ మాటలు వింటున్న మీరు హృదయాన్ని మార్చుకొని యేసుక్రీస్తు మార్గంలో నడిస్తే రక్షించబడతారు. ఈ మాటలు వింటున్న మీరు దీవించబడతారు. ఈ మాటలు మీ ఇంటిలో దీవించబడిన గాక. మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవరీవన్. థ్యాంక్ యూ.